అమ్మ కొంతమంది పరిహారాలు చేసుకుని మాకు చాలా బాగా జరిగింది అనుకుని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. కొంతమంది పరిహారాలు చేసినా మాకేమీ జరగట్లేదని చెప్పేసి నిట్టూర్పు వదులుతూ ఉంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుందంటారు? ఆ! ఇలా ఎందుకు జరుగుతుందంటే, మనం జాతకం తెలుసుకోవడంలోని ఉద్దేశ్యం ఏమిటి? పూర్వజన్మలో చాలామంది అనుకుంటారు పూజలు చేస్తుంటే దేవుడు నాకేం చెయ్యలేదు అని. అది కాదిక్కడ. పూర్వజన్మలో చేసినటువంటి పాప పరిహారానికి పూజలు చేస్తున్నాం మనం. అంతే. హ్మ్. అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలంటే మనం ఒక కుంపటి తల మీద పెట్టుకొని వచ్చాం. ఆ కుంపటి ఎవరికీ కనపడదు. హ్మ్. జ్యోతిష్యం ప్రకారం మనం ఎక్కడెక్కడో ఏమున్నాయని చెప్పి తెలుసుకుంటే తెలుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమిటి, కొంతమందికి జరుగుతోంది, కొంతమందికి జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు కుంపటి తల మీద ఉందండి, దాని మీద పెట్రోల్ పోసారు, హ్మ్. మీరు కూడా కాలిపోతారు వెంటనే. హ్మ్. కిరోసిన్ పోసారు, కొంచెం మంట లేచి తర్వాత నెమ్మదిగా కాలిపోతారు. హ్మ్. నీళ్లు పోసారు, సెగ తగులుతుంది, కొంచెం ఉపశమనం వస్తుంది. అలా నీళ్ళే పోస్తూ ఉన్నారు, అది పూర్తిగా ఆరి చల్లబడిపోతుంది. హ్మ్. దాని ప్రభావం మన మీద ఇంకా కొన్ని రోజులకి ఉండదు. అంటే రోజు కొన్ని నీళ్లు చల్లుతూ ఉండాలి. హ్మ్. అదే ఏమిటంటే, ఇక్కడ మనము పూజలు చేసుకోవడమే కాకుండా ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను సరిగ్గానే ఉన్నానా? శాస్త్రానుసారం ధర్మంగానే నేను నడుస్తున్నానా? నా వలన ఎవరికైనా హాని జరిగిందా? నేను తప్పు ప్రవర్తన కలిగి ఉన్నానా? మనని మనం సంస్కరించుకోకుండా, మనని మనం మార్చుకోకుండా, వాళ్ళేదో పరిహారం చెప్పారు, వీళ్ళేదో పరిహారం చెప్పారు, ఆ గుడికి వెళ్ళాం, ఈ క్షేత్రానికి వెళ్ళాం, ఇక్కడ ఇన్ని వేలు పెట్టాం, అక్కడ అన్ని వేలు పెట్టాం, కేవలం ₹1000 రాలిస్తే మన కర్మ పరిపక్వం అవుతుందా అనే విషయాన్ని అందరూ గమనించాలి. హ్మ్. అందుకని కొంత జపం చేయించుకోవడానికి బ్రాహ్మడు కొంత డబ్బు ఇవ్వాలేమో, అది తప్పదు. కానీ కేవలం దానితో మాత్రమే కాకుండా మనకి మనం కూడా సంస్కరించుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. అలా ఎవరు వారికి సంస్కరించుకొని న్యాయ మార్గంలో ఉండి పరిహారాలు చేస్తే వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి. హ్మ్. నా దారి నాదే, నేను ఎలా అంటే అలా ఉంటాను, నేను ఏ విధంగా అయినా ఉంటాను, నన్ను నేను మార్చుకోను. కానీ వాళ్ళు చెప్పారు కదా, ఏదో బ్రాహ్మడికి డబ్బులు ఇచ్చాను, అతను వెళ్ళి అభిషేకం చేశాడు, ఇంకో బ్రాహ్మడికి ఇచ్చాను, అతను హోమం చేశాడు, ఇంకెక్కడికో వెళ్ళాను, నమస్కారం చేసి వచ్చాను, అయినా నాకు పరిహారం జరగలేదు అంటే కొంత మేర మాత్రమే జరుగుతుంది, కానీ సంపూర్ణంగా జరిగే అవకాశం ఉండదు. అమ్మ మనకి ఒక ఉత్తరం వచ్చిందమ్మా. దిల్సుఖ్ నగర్ నుంచి రాస్తున్నారు ప్రసాద్ గారు. మా ఆవిడకు చాలా సోమరితనం, 8 గంటల వరకు నిద్ర లేవదు. ప్రతి విషయం గురించి చెడు జరుగుతుందని నెగిటివ్గా ఆలోచించి భయపడుతుంటుంది. ఎవరి గురించి అయినా ముందు చెడుగా ఆలోచించి వాళ్ళను నమ్మవద్దు అంటుంది. అలా భయపడి ఇంటికి ఎవరిని రానివ్వదు. చివరికి దగ్గర బంధువులను కూడా రానివ్వటం లేదు. ఇది ఒక మానసిక వ్యధగా తయారవుతుందని భయం వేస్తుంది. గుడికి రమ్మన్నా కూడా రాదు. రోజు గుడికి వెళితే ప్రయోజనం ఉంటుందా? ఏం చేస్తే ఆవిడలో మార్పు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే కొంతమంది అన్నిటికీ భయపడుతూ ఉంటారు. ఎక్కడో వాళ్ళకి ఏదో చెడు సంఘటన జరిగి ఉంటుంది. అలా జరగటం వల్ల ప్రతిరోజు కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పేసి, తన చుట్టుపక్కల ఎవరికి ఏ చెడు జరిగినా కూడా అది తనకే జరుగుతుంది అనేటువంటి మానసికమైనటువంటి బాధతో వాళ్ళు ఉంటూ ఉంటారు. హలో చెప్పండి. మేడం, అది నేను ఆల్రెడీ 2007 పాస్ అవుట్ అండి. నేను జాబ్ చేశాను ఒక 8 years. సో బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ నేను జాబ్ చేంజ్ అవుదామని మానేశాను. కొత్త జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను. సో కొన్ని 2 సమస్యలు కూడా ఉన్నాయి. ఏం చేయమంటారు ఏంటనేది? అంటే ఉద్యోగం ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. మెట్లు ఎక్కుతున్నటువంటి వాళ్ళు 2 కాళ్ళు ఒకేసారి పై మెట్టు మీరు వేయరు కదా. ఒక కాలు పెట్టి మళ్ళీ ఎక్కగలిగా మన శరీరం దాన్ని మోయగలదు అనుకున్నప్పుడు మాత్రమే రెండో కాలుని మనం తీస్తాం. అదేవిధంగా ఎవరైనా ఇంకొక దగ్గరికి చేంజ్ అయినప్పుడు ఉన్న ఆధారాన్ని వదులుకునే ముందు, అంటే తప్పనిసరిగా వాళ్ళంతా వాళ్ళు పంపిస్తే తప్ప మనంతగా మనం ఇంకొక ఆధారం దొరకకుండా, ఇంకొక దగ్గర ఉద్యోగం దొరకకుండా మారకూడదు. సరే, మీ పరిస్థితులు ఏమిటో మీరు మానేశారు. ఇప్పుడు మీకు యోగకారకుడైనటువంటి శని మహర్దశ నడుస్తోంది. దానిలో కేతు అంతర్దశ కూడా అయిపోయి ఇప్పుడు శుక్ర అంతర్దశ వచ్చింది, లగ్నాధిపతి అంతర్దశ. మీకు ఇప్పుడు ఉద్యోగం రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్ర జపాన్ని రోజు ఉదయాన్నే 1 గంట సేపు చేయండి. ముందు గణపతి ప్రార్థన చేసి ఈ మంత్ర జపం చేయండి. మీ స్కిల్స్ అప్డేట్ చేసుకోండి, తీవ్ర ప్రయత్నం చేయండి. ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి, మీకు తొందరలోనే వస్తుంది. ఓకే, మరి విన్నారు కదండి, మంచి రోజులు మొదలయ్యాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి మరి మేడం చెప్పిన విధంగానే జాగ్రత్తలు పాటించి మీరు అడుగు ముందుకు వేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే ఎప్పుడైతే మనకి డిమానిటైజేషన్ అన్నది పద్ధతి వచ్చిందో అప్పటి నుంచి కూడా సామాన్యుడికి కష్టాలు అన్నవి బాగా ఎక్కువ అవుతున్నాయి. మరి సామాన్యుడి కష్టాలు ఎప్పుడు బయటపడతారంటారు?
ఒకటమ్మ ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల కూడా దాని ప్రభావం మంచి వాళ్ళ మీద కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కొంత ఇబ్బంది కలగచ్చు, కానీ ఇది తాత్కాలికమైనటువంటి ఇబ్బందే, కానీ దీనివల్ల భయపడాల్సిందేమీ లేదు. ఇక్కడ మనం జ్యోతిష్యపరంగా కూడా చెప్పుకోవాలి అంటే 26 జనవరికి శని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానితో కొంత ఇబ్బందులు కూడా పోయే అవకాశం ఏర్పడుతుంది. అంటే జనవరి ఎండింగ్ అంతా కొంత మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితిలో కూడా మార్పులు రావచ్చు అంటారు. అంతే కదా, మరి జనవరి 26కు వృశ్చికంలో ఉన్నటువంటి శని ధనుస్సులోకి రాబోతూ ఉన్నాడు. వచ్చిన తర్వాత మరి మార్పులు చాలా అనూహ్యంగా ఉంటాయి, చాలా మార్పులు ఉంటాయి. చాలా రాసుల వాళ్ళకి అంటే ఇదివరకు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇబ్బందులు తప్పిపోవడం, కొత్త రాసుల వారికి కొంత ఇబ్బంది కలగటం లాంటివి ఉంటాయి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్స్లో మనం దీని గురించి ప్రత్యేకంగా ఒక్కో రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం. అయితే ఈ ఉగాదిలోపు వివాహాది శుభకార్యాలకి ముహూర్తాలు ఎప్పటి వరకు ఉన్నాయంటారు? మార్చి 15 వరకు మనకి ముహూర్తాలు ఉన్నాయమ్మా. మార్చి 15 తర్వాత 19వ తారీఖు నుంచి మళ్ళీ శుక్రమౌఢ్యం ప్రారంభమవుతోంది. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మనకి ఉగాది తర్వాత కూడా శ్రీరామనవమి వరకు కూడా మనం చేయము. మళ్ళీ కొత్త పంచాంగాలు వచ్చిన తర్వాతనే మనకి ముహూర్తాల సంగతి తెలుస్తుంది. ఇప్పుడైతే మార్చి 15 వరకు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మ్యారేజ్ హాల్కే లక్షలు కావాల్సి వస్తుంది. మన దగ్గర డబ్బు ఉన్నా కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? ఒక విషయం చెప్పండి, నిజంగా మ్యారేజ్ చేయవలసినటువంటి పద్ధతిలో తీరుతెన్నుల్లోనే వివాహాలు శుభకార్యాలు చేస్తున్నారా ఈ రోజుల్లో? సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా వివాహం చేయటానికి లక్షలు కోట్లక్కర్లేదు. మంగళ వాయిద్యాలు ఉండాలి, పెళ్లి పందిరి ఉండాలి, బంధువులు ఉండాలి, అగ్నిహోత్రం ఉండాలి, మంగళసూత్రాలు ఉండాలి, ఇరువైపుల పెద్దల అంగీకారం ఉండాలి, బంధుమిత్రులు దగ్గర వాళ్ళు ఉండాలి. వీళ్ళుంటే చాలు వివాహం జరిగిపోతుంది. ఇప్పుడైతే అసలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేలం వెర్రిగా ఖర్చులు పెట్టేస్తూ ఉన్నారు. అలా పెట్టడానికంటే కూడా శాస్త్రోక్తంగా చేస్తే అంతటి ఖర్చేమీ ఉండదు. ఇప్పుడు మ్యారేజ్ హాల్స్ తీసుకుని లక్షలు పెట్టేస్తున్నారు. కానీ నిజానికి మనకి శాస్త్రం ఏం చెప్తోంది? ఇంట్లో పెళ్లి చేయమంట. ఇంట్లో పెళ్లి చేస్తే ఏమిటిట? సకల దేవతలు ఆ వివాహానికి ఆహ్వానించబడతారు. కాబట్టి సకల దేవతలు ఆ పెళ్లికి వస్తారు, అంటే ఆ ఇంటికి వస్తారు. మంగళ వాయిద్యాలు మోగుతాయి, పితృదేవతలు వస్తారు, వేదమంత్రాలు ఘోషిస్తాయి, అగ్నిహోత్రం నడుస్తుంది. ప్రతి ఇంట్లో రోజు అగ్నిహోత్రం చేస్తారు ఎవరైనా? చేయరు. పెళ్ళి అంటే తప్పనిసరిగా అగ్నిహోత్రం ఉంటుంది. అన్నదానం జరుగుతుంది, వస్త్రదానం జరుగుతుంది, కన్యాదానం జరుగుతుంది, పొదుగురి ఆశీర్వచనాలు అక్కడ ఉంటాయి. అంటే ఆ ఇంటికి ఉన్న దోషాలు, వాస్తు దోషాలు కూడా పోతాయి. 10 మంది అక్కడికి వస్తారు, శుభం జరుగుతుంది. అందుకని ఇంట్లో చేసుకుంటే మంచిది కదా. అవును. అలా అయితే మరి ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమవుతుంది? అమ్మా, మనసుంటే మార్గం ఉండకుండా పోదు. ఫ్లాట్స్లో కూడా సెల్లార్లో మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. లిమిటెడ్ పీపుల్కి చేసుకోవాలంటే ఆ ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళందరూ అలాంటి ఒప్పందం చేసుకుని చక్కగా సెల్లార్లో కానీ టెర్రస్ మీద కానీ వేసుకుని చేసుకోవచ్చు కదా. ప్రతి ఫ్లాట్స్లో అలాంటి ఏర్పాటు ఉందనుకోండి, ఇన్ని లక్షలు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇండిపెండెంట్ హౌసెస్ అనుకోండి, ఇంట్లో చక్కగా పందిరి వేసుకోండి, వేసుకుని పందిట్లో పెళ్లి చేయండి. అసలు పందిట్లో పెళ్ళిళ్ళు చూసి ఎంతకాలం అయిందో. అవును కదా. ఆ పచ్చని పందిరి, ఆ ఇంటి వాతావరణము, మంగళ వాయిద్యాలు, ఇంటి చుట్టూ చక్కగా అలంకరణలు అవి ఇప్పుడు కనపడుతున్నాయా? ఒకే రకమైన భోజనం, ఒకే రకమైన వేదిక, ఒకే రకమైన వాయిద్యాలు, ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు స్టీరియోగా ఉంటుంది, కానీ అదొక వివాహం లాగా కనిపించటం లేదు. అవును. అయితే ఇలాంటి ఇబ్బందులను అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని పెళ్ళిని కూడా పోస్ట్పోన్ చేసుకుంటున్నారమ్మ. మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంటే ఎక్కడ మళ్ళీ వివాహం తప్పిపోద్దా అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. అంతే కదా. మరి ఇప్పుడు వివాహం అంటే ఇద్దరికి నచ్చే ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు మారిపోవచ్చు. అలా మారిపోయినప్పుడు కానీ, లేదా అమెరికాకు వెళ్ళాలని తొందర, ఇంకెక్కడికో వెళ్ళాలని తొందర, ఇంకేవో ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. ఇంట్లో ఎవరికో సీరియస్గా ఉందని తొందరగా చేయాలని, ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కారణంగా కేవలం డబ్బు మనం ఎక్కువగా డ్రా చేయలేము, ఆడంబరంగా ఆర్భాటంగా చేయలేము అనే దానికోసం మానుకునే బదులు శాస్త్రీయంగా చేస్తున్నామా లేదా, సాంప్రదాయంగా చేస్తున్నామా లేదా, అది చాలా ముఖ్యం.